నేను ముప్పిడి గోపాల్, న్యూ క్లబ్ సీనియర్ మెంబర్ G36. మరి ఆగస్టు 10వ తారీఖు నాడు క్లబ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. అందులో అధ్యక్షునిగా నేను పోటీ చేస్తున్నా. మీ అందరూ క్లబ్ మెంబర్లు అందరూ కలిసి మీ యొక్క అమూల్యమైన ఓటును ఎం గోపాల్ G36పై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ, మరి అదే రీతిగా ఈరోజు మన కంటోన్మెంట్ శాసనసభ్యుడు డైనమిక్ ఎమ్మెల్యే సి గణేష్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మరి సి గణేష్ గారు కూడా మన ఫౌండర్ మెంబర్ న్యూ క్లబ్కు. కాబట్టి ఈ క్లబ్ను ఫ్రీ హోల్డ్ చేపిస్తే మరి మనము రూములు కడితే వేరే స్టేట్లలో భారతదేశంలో ఎన్ని ఫేమస్ క్లబ్స్ ఉన్నాయో ఆ క్లబ్లలో మనకు ఫెసిలిటీ దొరుకుతుంది. అందులో తక్కువ రేటుకు కూడా మనకు రూమ్స్ దొరుకుతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అదే రీతిగా మరి మన ప్రియతమ నాయకుడు డైనమిక్ ఎమ్మెల్యే గారు మాతో చెప్పడం ఏమంటే డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి మన ఫ్రీ హోల్డ్ చేయించడానికి నేను ముందుంటా. ఎందుకంటే నేను కూడా ఫౌండర్ మెంబర్ కాబట్టి ముఖ్యంగా 2200 మంది మెంబర్ల గురించి వాళ్ళ సౌకర్యము వాళ్ళకు ఫెసిలిటీ ఇవ్వడానికి నేను ముందుంటా. ఆ క్లబ్ను అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా మనకు తంబోలా ఆడితే వర్షం పడితే ఆ తంబోలా ప్రోగ్రాం క్లోజ్ చేస్తారు. కాబట్టి ఆ తంబోలా పడ్డ ప్రోగ్రాం చేసేటప్పుడు కూడా మరి వర్షం వచ్చినా ఏం కాకుండా షెడ్ వేపిస్తాను కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ముఖ్యమంత్రిని కలిసి అది ఫ్రీ హోల్డ్ చేపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా చెప్పినాం. మన ఎమ్మెల్యే గారు కూడా దానికి ముఖ్యంగా ఇంట్రెస్ట్ తీసుకొని క్లబ్ మెంబర్ల గురించి ఏ పనికైనా నేను ముందుంటా అని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చిండు. గోపాల్ గారు, మీరు ఏది ఉన్నా క్లబ్ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి మీరు ఏది నా దృష్టికి తీసుకొస్తే నేను అది ఇంప్లిమెంట్ చేయడానికి మీ ఎంబడి ఉన్నా అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చిండు. మరి అదే రీతిగా మరి క్లబ్ మెంబర్లు అందరూ కలిసి న్యూ క్లబ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అధ్యక్షునిగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తూ ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గతంలో 2005లో కూడా మధుసూదన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నప్పుడు మరప్పుడు చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. మరి ఆ రోజు కూడా మేము మెమోరాండం ఇచ్చి మాకు ఫ్రీ హోల్డ్ చేయాలన్నాము. మరి ఈరోజు మన శాసనసభ్యుడు మన కంటోన్మెంట్ నియోజకవర్గము డైనమిక్ ఎమ్మెల్యే గారు మన క్లబ్కు మెంబర్ అయినందుకు మనం ఎంతో గర్వపడుతున్నాము. మరి ఆయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి మరి మన క్లబ్ను ఫ్రీ హోల్డ్ చేపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా మరి CCL ఆఫీసర్లతో కూడా మాట్లాడినాము. ఈ కాపీ ఇవాళ తీసుకొని వచ్చినాము. రేపు ఎమ్మెల్యే గారు లెటర్ ముఖ్యమంత్రికి కాబట్టి మెంబర్లందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈరోజు నాగుల పంచమి సందర్భంగా మరి న్యూ క్లబ్ మెంబర్లందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాను. కరోనా బారిన పడ్డ వారిలో షుగర్ వ్యాధి అధికమవుతోందా? కరోనా మరణాల్లో షుగర్ బాధితులు అధికంగానే ఉంటున్నారా? ముందు లేకున్నా కరోనా తర్వాత షుగర్ వ్యాధి బయటపడుతోందా? చికిత్స చేయడంలో లేట్ చేస్తే ప్రాణాలకే ప్రమాదమా? వినడానికి కొత్తగా ఉన్నా ఇప్పుడు జరుగుతున్నది ఇదే అని వైద్య నిపుణులు గట్టిగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కరోనా తీవ్రత అధికంగా కనబడుతోంది. శరీరంలో షుగర్ స్థాయి అధికంగా ఉంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న వారికి ఉపయోగించే మందుల కారణంగా కొన్ని సందర్భాల్లో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంతకుముందే షుగర్తో బాధపడుతున్న వారికి కరోనా సోకితే వారిలో తీవ్ర ప్రభావం కనబడుతుంది. తీవ్రమైన కరోనా లక్షణాలతో హాస్పిటల్లో చేరిన వారిలో 1/3 గతంలో షుగర్ లేనప్పటికీ చికిత్సలో వాడే స్టెరాయిడ్స్, ఇతర మందుల కారణంగా డిశ్చార్జ్ అయ్యాక డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన 100% ఆయుర్వేద మెడిసిన్ ఎస్నెల్ మంత్ర. షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకం నుంచి బయటపడండి. భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. షుగర్ వ్యాధితో ఎదుర్కొంటున్న బాధలను ఇక మర్చిపోండి. వాడండి ఎస్నెల్ మంత్ర.